అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో మనవరాళ్ళకి ఇచ్చే నోములు చెప్తున్నాను. మనవరాళ్ళకి ఇచ్చే నోముల గురించి చెప్పమని వర్షిణి గారు ఇంకా చంద్రకళ గారు అడిగారండి. ఈ నోము అయితే మనవరాళ్ళకి ఇవ్వచ్చు, మనవళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎంతమంది మనవరాళ్ళు ఉంటారో అన్ని ప్లేట్లు తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ చూపిస్తున్నాను కదా, అలా మీకు నచ్చినన్ని ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ ఏవైనా తీసుకోండి. ఒక్కో ప్లేట్లో 13 స్వీట్లు కానీ 13 పిండి వంటలు ఏవైనా సకినాలు కానీ ఏవైనా అరిసెలు కానీ మురుకులు కానీ మనం ఏం చేసుకుంటే అవి, లేకుంటే తెప్పించుకొనైనా పెట్టుకోవచ్చు. అలా ఒక్కొక్క ప్లేట్లో 13 పెట్టాలి. స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఏదైనా 13 పెట్టుకొని ఎంతమంది మనవరాళ్ళు ఉంటారో అన్ని ప్లేట్స్ పెట్టుకొని నోముకోవాలి. మనవరాళ్ళకు ఇచ్చుకోవచ్చు ఇలా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. రెండోది వచ్చేసి ఇలాంటి పర్సులు తీసుకోండి. ఏదైనా పర్సులు మనకి వీలైన పర్స్ తీసుకొని దాంట్లో ఒక 13 కాయిన్లు వేసుకొని నోముకొని మనవరాళ్ళకి ఇవ్వచ్చు. ఇది కూడా మనవళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎంతమంది మనవరాళ్ళు ఉంటారో అన్నీ నోముకొని వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 13 కాయిన్లు కానీ వేసుకోవచ్చు, 13 నోట్లైనా వేసుకోవచ్చు. మనకు వీలైనంత వేసుకొని నోముకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా, చిన్న టెడ్డీ బేర్స్ కానీ కీచెన్ టెడ్డీ బేర్స్ కానీ ఉంటాయి కదా, అవి ఎంతమంది మనవరాళ్ళు ఉంటారో నోముకొని అంతమందికి ఇవ్వచ్చు. ఇది మనవరాళ్ళకి ఇచ్చే నోము, ఎందుకంటే అబ్బాయిలు ఆడుకోరు కాబట్టి అబ్బాయిలకు వేరే ఏవైనా నోముకొని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్ల నోము. ఒక గులాబ్ చెట్టు కింద మనం ఏదైనా బౌల్లో కానీ ప్లేట్లో కానీ 13 గులాబ్ జాములు పెట్టుకొని నోముకోవాలి. ఎంతమంది మనవళ్ళు ఉంటారో అన్ని గిన్నెలు పెట్టేసుకొని ఇలా 13 గులాబ్ జామున్లు పెట్టుకొని నోముకోవచ్చు. గులాబ్ చెట్టు లేకుంటే ఒక గులాబీ కొమ్మైనా తెచ్చుకొని పెట్టుకొని నోముకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్నె ముత్తేదు పండు ముత్తేదువ నోము. ఇది మనవరాలకి ఇచ్చుకోవచ్చు. ఇవి మనవరాళ్ళకి ఇచ్చే నోములు. మీకేమైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను అవి కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.